Hello students, మనం ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వేరియస్ లాంచెస్ ఆఫ్ ఇస్రో. మేజర్‌గా ఫోకస్ ఏంటంటే కొన్ని నోటబుల్ లాంచెస్ ఆఫ్ ఇస్రో. అంటే కొన్ని పాతవైనా కూడా మనకు ఎగ్జామ్‌లో ఇంతకుముందు రానివి, వచ్చే పొటెన్షియల్ ఉన్నవి. మళ్ళీ అట్లాగే ఇంపార్టెంట్ మిషన్స్ అన్నమాట. అవి అట్లాగే రీసెంట్‌గా ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్‌లో ఎలాంటి లాంచెస్ మనం చేసాం. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్‌లో గనుక మనం చూస్తుంటే అలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. ఇన్‌సాట్ 3D గురించి అడుగున్నారు. అట్లా కొన్ని సాటెలైట్స్ జీసాట్ సాటెలైట్స్ గురించి అడుగున్నారు. అట్లా అడిగే అవకాశం ఉంది గనుక ఐయామ్ గోయింగ్ టు గో త్రూ దీస్ కాంపోనెంట్స్ రిలేటెడ్ టు దట్. ఓకే. సో, ఇండియాస్ ఆస్ట్రోసాట్ అనేది ఫస్ట్ సాటెలైట్ ఐ పిక్డ్ అప్ హియర్. ఎందుకంటే ఇది ఒక యూనిక్ సాటెలైట్ మనం లాంచ్ చేసిన యూనిక్ సాటెలైట్ నోన్ యాస్ ఆస్ట్రోసాట్. యాస్ ద నేమ్ సజెస్ట్, ఆస్ట్రో అంటే ఆస్ట్రలాజికల్ ఇన్ఫర్మేషన్, స్పేస్‌కి సంబంధించిన స్టడీస్ సంబంధించిన సాటెలైట్ అన్నమాట. దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ అబ్జర్వేటరీ సాటెలైట్. India's first dedicated space observatory satellites. Only few countries have such dedicated satellites. మనకు కూడా అలాంటి సాటిలైట్ ఉంది. ఓకే. దీన్ని మనం ఆఫ్ కోర్స్ 2015 సెప్టెంబర్ 2015లో మనం లాంచ్ చేయడం జరిగింది. యూజింగ్ పిఎస్ఎల్వి. రైట్. సో మనం హెవీగా ఇప్పుడు ఎస్పెషల్‌గా మనం ఆర్బిట్ చూస్తే మనకు తెలిసిపోతది. మనం ఆస్ట్రోసాట్ లాంటివి ఎక్కడ ఇది 650 కిలోమీటర్ ఆర్బిట్ అంటే లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్‌లో మనం లాంచ్ చేసాం. లో ఎర్త్ ఆర్బిట్‌లో అది కూడా అరౌండ్ 1500 కేజీస్ అప్రాక్సిమేట్లీ 1500 కేజీల వెయిట్ పేలోడ్స్‌తో ఉన్న సాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. అంటే మనకిప్పుడు ఈ కెపాసిటీ మనకు పిఎస్ఎల్వికి ఉంది కదా! సో, అట్లా పిఎస్ఎల్విని లియోలో లాంచ్ చేయడానికని మనం దీన్ని వాడాం. ఆస్ట్రోసాట్‌ని లాంచ్ చేయడానికి వాడాం. మనకి లియోలో ఉండే సాటిలైట్స్ మామూలుగా లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ 5 ఇయర్స్ అనుకున్నాం కదా! ఇవి కూడా మీరు బట్టి పట్టకుండా మీకు తెలిసిపోతుంది. ఎక్కడ లాంచ్ చేసాము, ఏదో ఒక స్పెషల్ ఎల్1 లాగా అనుకున్నాం కదా! ఆదిత్యకి, మిషన్ ఆదిత్యకి అట్లా కాకుండా ఇది లియోలోనే లాంచ్ చేసాం. అంటే స్పేస్ వైపు చూస్తూ ఉంటది. ఇప్పుడు మనం రిమోట్ సెన్సింగ్ సాటెలైట్స్ ఏవైతే భూమి వైపు చూస్తూ డేటా కలెక్ట్ చేస్తాయో, యాస్ అపోజ్ టు థాట్ ఇవేం చేస్తాయంటే అలాంటి పేలోడ్సే దే లుక్ టువర్డ్స్ ది స్పేస్ అండ్ కలెక్ట్ డేటా రిలేటెడ్ టు వేరియస్ ఈవెంట్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్పేస్. సో వీటికి తగ్గట్టుగా మనకు రిక్వైర్మెంట్ ఏంటి, స్పేస్‌లో రకరకాల సిగ్నల్స్ మనకొస్తుంటాయి. సో వి రిక్వైర్ మల్టీ వేవ్ లెంగ్త్ అబ్జర్వేషన్స్. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్‌లో వేరియస్ రేంజ్ ఆఫ్ ఏరియాస్‌లో మనం డేటా కలెక్ట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ మనకు కావాలన్నమాట ఇందులో. సో మల్టీ వేవ్ లెంగ్త్ అబ్జర్వేషన్స్ ఆఫ్ వేరియస్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ వితిన్ ఎ సింగిల్ సాటిలైట్. ఈ సాటిలైట్స్ అన్ని రకాల పేలోడ్స్, ఎక్స్‌రే రీజన్ కావచ్చు, ఐఆర్ నుంచి ఇంకా తర్వాత ఉండే రీజన్ ఆప్టికల్ రీజన్ అంటాం అది కావచ్చు, యూవీ రీజన్ కావచ్చు. ఇలా రకరకాల రీజన్స్‌లో మనకి ఎక్కువగా సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉన్న రీజన్స్‌లలో డేటా కలెక్ట్ చేసే స్పెక్ట్రోమీటర్స్‌ని మనం ఇందులో పెట్టడం జరిగింది. మీకు నెక్స్ట్ చెప్తాను. ఏవి పేలోడ్స్ అనేవి బ్రీఫ్‌గా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. అప్పుడప్పుడు వాట్ ఆర్ ద డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ ఆఫ్ దీస్ సాటెలైట్స్ అంటున్నారు. వాటిలో ఉన్న పేలోడ్స్ ఏంటని అంటున్నారు కనుక మనకు బ్రీఫ్‌గా తెలియడం అవసరం. కానీ లాజికల్ కనెక్షన్ చూడండి. స్పేస్ యాక్టివిటీస్ చూస్తున్నాం. మరి స్పేస్‌లో ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి? మనకు రకరకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రకరకాల రేంజ్‌లో సిగ్నల్స్ వస్తాయి. అంటే మనకు మల్టీ వేవ్ లెంగ్త్ అబ్జర్వేటరీ కావాలి. అది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మరి ఎలాంటి వాటిని మనం ఫోకస్ చేస్తున్నాం? మన ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇక్కడ? టు స్టడీ స్టార్ బర్త్ రీజన్స్. ఓకే. సో, అంటే స్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి బర్త్ రీజన్స్‌లో అంటే ప్రాసెస్ ఎట్లా జరుగుతున్నాయి? అండ్ వాటికి సంబంధించి హై ఎనర్జీ ప్రాసెసెస్ ఎలా జరుగుతున్నాయి? మనమున్న గెలాక్సీలో కావచ్చు, బియాండ్ అవర్ గెలాక్సీ కావచ్చు. సో వాటిపైన కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ స్పేస్. ఓకే. సో వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా. అలాగే టు అండర్స్టాండ్ న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్. మరి న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ది స్టార్స్? యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ది రిచ్‌నెస్ ఆఫ్ ద న్యూట్రాన్స్. సో ఇవి ఏంటంటే దీస్ ఆర్ స్టార్స్ విచ్ ఆర్ కొలాప్సింగ్. స్టార్స్ విచ్ ఆర్ కొలాప్సింగ్. సో ఆ ప్రాసెస్‌లో ఏమవుతాయంటే అవి చిన్నగా అయిపోతాయి. ద రేడియస్ బికమ్స్ స్మాల్. న్యూట్రాన్ స్టార్స్‌లలో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కొలాప్సింగ్. సో అప్పుడు వాటి రేడియస్ అనేది తగ్గిపోతుంది. తక్కువగా కాంపాక్ట్‌గా మారిపోతాయన్నమాట. తక్కువ రేడియస్‌లో ఉండిపోతాయి. డెన్సిటీ అనేది పెరుగుతుంది వీటికి. అంటే కాంపాక్ట్ స్ట్రక్చర్స్‌గా మారిపోతాయి. అందులో ఉండే ప్రోటాన్స్ అట్లాగే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూట్రాన్స్‌గా కన్వర్ట్ అవుతాయట. ఇలాంటి స్టార్స్‌ని న్యూట్రాన్ స్టార్స్ అంటాం. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ స్టార్స్‌ని స్టడీ చేయడం. మళ్ళీ అట్లాగే బ్లాక్ హోల్స్‌ని స్టడీ చేయడం. వాట్ ఆర్ బ్లాక్ హోల్స్? సో బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? బ్లాక్ హోల్స్ అనేవి సో ఇది కూడా సేమ్ ఇప్పుడు ఒక స్టార్ ఏదైనా కొలాప్స్ అవుతుంది. ఓకే. సో దానివల్ల ఏమైపోతుందంటే అలాంటి స్టార్స్‌లలో ఆ డయింగ్ స్టార్‌లో
సో గ్రావిటీ అనేది చాలా పెరిగిపోతుందన్నమాట. ఓకే. దానిలో గ్రావిటీ పెరిగి ఎనీథింగ్ కెనాట్ పాస్ త్రూ దట్ ఏరియా. అన్నీ అందులో లాక్కోబడతాయి. ఈవెన్ లైట్ కూడా కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బ్లాక్ హోల్స్. అలాంటి రీజియన్స్‌ని బ్లాక్ హోల్స్ అని పిలుస్తాం. బిగ్ మిస్టరీస్ బట్ ఆఫ్ కోర్స్ వి ఆర్ గెట్టింగ్ సమ్ ఇన్‌సైట్ ఇంటూ ఇట్. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు వీళ్ళు దే డిడ్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ స్టడీస్ ఆన్ దిస్. ఓకే. వాళ్ళ వర్క్స్ ద్వారా అలా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ద్వారా మనకు వి గాట్ లిటిల్ బిట్ మోర్ ఇన్‌సైట్ ఆన్ టు బ్లాక్ హోల్స్. ఓకే. సో స్టీఫెన్ హాకింగ్ రేడియేషన్ అంటారు. అలాంటి వాటి ద్వారా హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తారు. దాని ద్వారా మనకు అర్థమైందనమాట. మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఎలా రేడియేషన్‌ని రిలీజ్ చేస్తాయి. అసలు రేడియేషన్ మరి ఎక్కడికెళ్ళిపోతుంది? మాస్ ఎక్కడికెళ్ళిపోతుంది? అన్న కాన్సెప్ట్ మనకి ఇందులో అర్థమవుతుందనమాట. అట్లాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, న్యూట్రాన్ స్టార్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టడీ చేయడం. అట్లాగే కొత్తగా ప్రొడ్యూస్ అవుతున్న ఎక్స్-రేస్. ఓకే. స్కైలో ఎలాంటి ఈవెంట్స్ నుంచి వస్తున్నాయి వాటిని చూడడం. అలాగే డీప్ ఫీల్డ్ సర్వే. అంటే యూవీ రీజియన్‌లో మొత్తం స్కాన్ చేయడం. ఓకే. ఎక్కడెక్కడ ఏమైనా సిగ్నల్స్ మనకు కొత్త సిగ్నల్స్ వస్తున్నాయా? అనే వాటి మీద స్కాన్ చేయడం. ఇస్రో ఆస్ట్రోసాట్ మిషన్ ద్వారా. మన ఆబ్జెక్టివ్స్ లింక్ చేస్తూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎలాంటి పేలోడ్స్ వాడుతున్నామో చూడండి. సో ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ మీకు డిఫైన్ చేస్తాను. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ సాఫ్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్ అని చూస్తాం. సాఫ్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్. అంటే ఎక్స్‌రే అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక పార్ట్ కదా! అందులో 2 రకాల ఎక్స్‌రేస్ ఉంటాయంట. ఒకటి సాఫ్ట్ ఎక్స్‌రే ఒకటి. ఇంకొకటి హార్డ్ ఎక్స్‌రే అని ఉంటుంది. సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్‌రేస్. అంటే డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? సో ఎక్స్‌రేస్ ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే కదా! అంటే మనం ఎనర్జీ బేస్ మీద వాటిని కొలుస్తాం కదా! సో సాఫ్ట్ ఎక్స్‌రేస్ అంటే లో ఎనర్జీ ఉంటుంది వాటికి. అదే హార్డ్ ఎక్స్‌రే అంటే హై ఎనర్జీ ఉంటుంది. అంటే రకరకాల ఎనర్జీ వేవ్స్, ఎనర్జీ ఇంటెన్సిటీస్ ఉన్న వేవ్స్ అనేవి ఈ సెలెస్టియల్ ప్రాసెస్‌లో ఓకే. రిలీజ్ అవుతాయి. అట్లా ఇప్పుడు మనకు ఇన్‌స్ట్రుమెంట్స్‌కి మొత్తం అన్నీ చూసే కేపబిలిటీ ఉండకపోవచ్చు. సో కొన్ని సాఫ్ట్ ఎక్స్‌రేస్ డిటెక్ట్ చేయగలుగుతాయి ఎఫెక్టివ్‌గా, కొన్ని హార్డ్ ఎక్స్‌రేస్ డిటెక్ట్ చేయగలుగుతాయి. అలాంటి కాంపోనెంట్స్ అందులో ఉంటాయి. సో సాఫ్ట్ లో ఎనర్జీ రేడియేషన్‌ని, ఈ ఎక్స్‌రేని అలాగే హై ఎనర్జీ ఎక్స్‌రేని క్యాప్చర్ చేస్తుంది. అట్లా సాఫ్ట్‌ని చేయడానికి మనకి ఎస్ఎక్స్‌టి సాఫ్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్. ఇది ఈ రీజియన్‌లో 0.3 నుంచి 0.8 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ రేంజ్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సెలెస్టియల్ బాడీస్ నుంచి వాటిని డిటెక్ట్ చేస్తుంది. అట్లాగే మనం ఈ వైపు వెళ్తే మీకు లార్జ్ ఏరియా ఎక్స్‌రే ప్రపోర్షనల్ కౌంటర్ LAXPC అని ఉంది. ఇదేం చేస్తుంది? యాస్ ఇట్ సజెస్ట్ సో ఇట్ ఫోకసెస్ ఆన్ మోర్ హార్డ్ ఎక్స్‌రేస్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు మేజర్‌గా ఫోకస్ వచ్చేసి ఇక్కడ మనం 3.3-8 అనుకున్నాం కదా! ఇక్కడేమో 3-80 కిలో వోల్ట్స్. 80 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఆ రేంజ్‌లో వచ్చే ఎక్స్‌రేస్‌ని ఇది గ్యాదర్ చేస్తుంది. ఓకే. సో ఎక్స్‌రే బైనరీస్ కావచ్చు. అట్లాగే యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియై అని పిలుస్తారు. యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియై అని పిలుస్తారు. అంటే గెలాక్సీలో ఒక కాంపాక్ట్ రీజియన్ ఉంటుందంట. గెలాక్సీలో సెంటర్‌లో మనం గెలాక్సీని గనుక చూస్తే సో అక్కడ ఏంటంటే సెంటర్‌లో కాంపాక్ట్ రీజియన్ ఉండి చాలా బ్రైట్‌గా కనిపిస్తుందంట. సో అలాంటి రీజియన్స్‌ని యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియై అంటారు. మీకు ఇది గుర్తుంటే రాయండి. లేకపోతే పర్వాలేదు. జస్ట్ టాక్ అబౌట్ స్టడీయింగ్ గెలాక్సీస్. మళ్ళీ అట్లాగే స్టడీయింగ్ అబౌట్ న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్ అని రాయండి సరిపోతుంది. మీకు ఇది గుర్తుంటే పర్వాలేదు. ఓకే. ఇలా రకరకాల ఎక్స్‌రేస్. మరి ఇట్లాగే ఇంకొకటి వి హావ్ స్కానింగ్ స్కై మీటర్ అని ఉంది. లాంగ్ టర్మ్ మానిటరింగ్ ఆఫ్ బ్రైట్ ఎక్స్‌రే సోర్సెస్ ఇందులో. ఆఫ్ వేరియస్ ఈవెంట్స్ బైనరీ స్టార్స్ కావచ్చు, డిటెక్షన్ అండ్ లొకేషన్ ఆఫ్ సోర్సెస్ దట్ బికమ్ బ్రైట్ ఇన్ ఎక్స్‌రేస్ ఫర్ ఎ షార్ట్ టైమ్. అంటే టెంపరరీ టైమ్‌లో బ్రైట్ సిగ్నల్స్ ఇచ్చేవి కావచ్చు. ఇలాంటి వాటిని స్కానింగ్ స్కై మానిటర్ అంటే ఇది ఏం చేస్తుందంటే స్కైని రెగ్యులర్ పీరియడ్స్‌లో మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ 6 అవర్స్ ఏమో అంటారు. మానిటర్ చేస్తూ ఉంటుందంట సర్టెన్ యాంగిల్‌లో. అట్లా మనకేమైనా కొత్త సిగ్నల్స్ వస్తున్నాయనేది చూసుకుంటూ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్. కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇది కాంప్లెక్స్ అందులో వాడింది. దాని ఇమేజర్. సో ఇట్ ఈస్ ఆల్సో సెన్స్ ఎక్స్‌రేస్ ఆఫ్ హై ఎనర్జీ. ఇంకా దీనికంటే ఎక్కువ. మనం 3-8 80 అనుకున్నాం కదా అక్కడ. ఇక్కడ 10-100 కిలో వాట్స్ ఆఫ్ రేంజ్‌లో ఇది గమనిస్తుంది. అంటే సో మేజర్‌లీ మనం ఏం చేస్తున్నాం సో ఎక్స్‌రే ఫోకస్డ్ ఇక్కడ. ఎక్స్‌రేకి ఎక్కువగా రోల్ ఉంది ఇక్కడ. అట్లాగే వేరేవి. ఇప్పుడు ఈ 4 మనం ఎక్స్‌రే గురించి చదువుకున్నాం. యూవీ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇక్కడ. యూవీఐటీ అంటాం. కెన్ అబ్జర్వ్ స్కై ఇన్ విజిబుల్, నియర్ అల్ట్రావైలెట్, ఫార్ అల్ట్రావైలెట్ ఈ రీజియన్స్‌లో. అంటే ఎక్స్‌రే కంటే మనకు ముందుండే రీజియన్స్ ఉంటాయి కదా! ఎక్స్‌రే హై ఎనర్జీ రేడియేషన్. అంతకంటే ముందుండే ఉంటుంది కదా రీజియన్, యూవీ రీజియన్, విజిబుల్ రీజియన్ ఆ రీజియన్‌లో కూడా మనం యూవీ లైట్ ద్వారా ఈ యూవీ ఇమేజింగ్ టెలిస్కోప్ ద్వారా స్టడీ చేయొచ్చు. ఇలా ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా ఇండియా టుక్ దిస్
ప్రెస్టీజియస్ మిషన్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ గెట్టింగ్ మోర్ ఇన్సైట్ ఇంటూ ది స్పేస్. దానిలో చాలా ఆర్గనైజేషన్స్ మనకు స్పేస్ ఎక్స్‌ప్లోరేటరీ ఆర్గనైజేషన్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ ఆర్ గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ దిస్. రకరకాల ఆప్షన్స్ ఇస్రో ఇచ్చింది. ఇస్రో వెబ్‌సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగే ఇస్రోకి సంబంధించిన కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్ చూస్తే మీకు అర్థమవుతది. టీఐఎఫ్ఆర్ కావచ్చు, టెలిమెట్రీకి సంబంధించినవి కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇన్ఫర్మేషన్‌ని కొన్ని రకరకాల పోర్టల్స్ ద్వారా, రకరకాల అప్లికేషన్స్ ద్వారా ఇంట్రెస్టెడ్ సైంటిస్ట్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళేంటంటే ఈ డేటాను యూజ్ చేసుకొని, యూనిక్ డేటాను యూజ్ చేసుకొని దే ఆర్ ఏబుల్ టు ఎక్స్‌పాండ్ దేర్ రిసర్చ్ అండ్ గెయిన్ మోర్ ఇన్సైట్ ఇంటూ ది ప్రాసెసెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్పేస్. దిస్ ఈస్ అబౌట్ ది ISRO.